ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీఆర్ ఆల్ బోర్న్ టు గివ్. మనం అందరం ఇచ్చేందుకు పుట్టాము. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి లైఫ్ లో మ్యాజిక్ క్లియర్ గా తెలుస్తుంది. యాజ్ ఇప్పుడు స్వర్ణ గారు చెప్పినట్లుగా, వెన్ వి వి గివ్ వి రిసీవ్ మోర్. రిసీవింగ్ అనేది పక్కన పెట్టేద్దాం. వీఆర్ ఆల్ బార్న్ టు గివ్. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కూడా మిమ్మల్ని. మీరు కూడా ఆలోచించండి. యూ నీడ్ నాట్ ఆన్సర్ మీ అప్ ఫ్రంట్. వెంటనే మీరు నాకు ఆన్సర్ చేయనవసరం లేదు. మీరు చెప్పేది మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. హూ ఎవర్ గివ్స్ ఆర్ రిమెంబర్డ్. ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఈ ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో ఒక అనుకోకుండా ఒక పెద్దమ్మని మన స్వర్ణ గారు పలకరించి వారికి మంచిగా ఏర్పాటు చేసి ఏదో ఒక సౌలభ్యాన్ని ఏర్పాటు చేసింది. మనం ఇవ్వగలిగిందే మంచి మనసుతోటి, మన మనసు విశాలం చేసుకొని పెద్దది చేసుకొని ఇవ్వడం మూలాన ఆ పెద్దమ్మ ఈవిడని ఫర్ ఎవర్ రిమెంబర్ చేస్తుంది. అవునా కాదా? షీ విల్ బి రిమెంబర్డ్. షీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. అండ్ ఎవరైతే తీసుకుంటారో ది పీపుల్ హూ టేక్ ఆర్ నాట్ రిమెంబర్డ్. జనరల్ గా మనము నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని తీసుకునే వాళ్ళని ప్రపంచం గుర్తుపెట్టుకోదు. ఎవరైతే ఇచ్చి వెళ్తారో వాళ్ళని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. నేను ఇది సింపుల్ గా చెప్పాలి అని అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్ నా ఫ్రెండ్ నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నన్ను అడిగాడు. బహుశా మనందరికీ పనికొస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని కూడా అడుగుతాను. యూ జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ నీడ్ నాట్ ఆన్సర్ మీ అప్ ఫ్రంట్. కాకపోతే ఆలోచించండి. శ్రీధర్, దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. అతను ఇలా చెప్తున్నాడు నా ఫ్రెండ్. దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. నేను కేటగరైజేషన్ ఇప్పుడు చెయ్యను, కానీ నువ్వు నాకు చెప్పు ఏంటి. హూ ఈస్ గ్రేట్ అమాంగ్స్ ద ఫాలోయింగ్ పీపుల్. నేను ఇద్దరు కేటగిరీ పీపుల్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. వీళ్ళల్లో ఎవరు గొప్ప అనేది నువ్వు నాకు చెప్పు. ఒక కేటగిరీ పీపుల్లో ఎగ్జాంపుల్ గా ఇదిగో ధీరుభాయ్ అంబానీ గొప్పవాడా లేకపోతే మహాత్మా గాంధీ గొప్పవాడా? హూ ఈస్ గ్రేట్ అమాంగ్స్ దీస్ 2 పీపుల్? హూ ఈస్ గ్రేట్ అమాంగ్స్ దీస్ 2? ధీరుభాయ్ అంబానీ ఆర్ మహాత్మా గాంధీ? ఆబ్వియస్లీ మహాత్మా గాంధీ. మీరు నాకు ఆన్సర్ చెప్పనవసరం లేదు, మీరు ఆలోచించండి. దెన్ ఐ సెడ్ యా, గొప్పవాళ్ళు అని అంటే ఎస్, ఇద్దరు గొప్పవాళ్లే కదా. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే తను ఏది అడిగినా దానికి వెనకాల సమ్ లాజిక్ ఉంటుంది అనేసి ఈ క్వశ్చన్ నాకు ఇంకా క్లారిటీ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. వెన్ హీ సెడ్ ద క్వశ్చన్ ఈస్ సింపుల్, హూ అమాంగ్స్ ది ఫాలోయింగ్ ఇస్ గ్రేట్? సో ధీరుభాయ్ అంబానీ ఆర్ మహాత్మా గాంధీ అని అడిగాను. నీకు అర్థం కాకపోతే నేను ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ అడుగుతాను. హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ 2 పీపుల్ ఆర్ గ్రేట్? ఐశ్వర్య రాయ్ గొప్పదా లేకపోతే మదర్ తెరిసా గొప్ప? హూ ఈస్ గ్రేట్ అమాంగ్స్ దీస్ 2? సో మదర్ తెరిసా సార్. మనకి ఆన్సర్ మనకి తెలుస్తుంది. అంటే వీఆర్ రేటింగ్. వీళ్ళ స్థాయిల్లో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. ధీరుభాయ్ అంబానీ చాలా కష్టపడ్డాడు. ఐశ్వర్య రాయ్ చాలా కష్టపడి ఉంటుంది. ఆవిడకి సి ఐశ్వర్య రాయ్ గాని ధీరుభాయ్ అంబానీ గాని స్వతహాగా
వాళ్ళకున్న టాలెంట్ ఏదైనా సరే, వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని యూజ్ చేసుకుని ఉంటారు. ఆ యూజ్ చేసుకున్న దాన్ని ఎవరైతే పక్కన వాళ్ళ బాగు కోసం ఆలోచించి ఇస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. దే ఆర్, మీరు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఈ 2 ఎగ్జాంపుల్స్ లో యూ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్, ఆబ్వియస్లీ ఆర్ వితౌట్ ఎ సెకండ్ థాట్, మీరు ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అని అనగానే, లేకపోతే ఈ నలుగురిలో ఇద్దరు పేర్లని చెప్పమనగానే యూ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ మహాత్మా గాంధీ అండ్ మదర్ తెరిసా. మీకు అందరికీ వేరే అభిప్రాయం ఉంటుంది అని అనుకోను. వాళ్ళలో ఏ క్వాలిటీ ఈస్ మేకింగ్ దెమ్ గ్రేట్? వాళ్ళల్లో ఏ క్వాలిటీ మూలన వాళ్ళని మనం గొప్పవాళ్ళు అని అనుకుంటున్నాం? గివింగ్. వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళల్లో నేను మనం మాట్లాడదాం. ఐ విల్ గివ్ టైమ్ ఫర్ యూ టు రెస్పాండ్. ప్లీజ్ లిసన్. ఎప్పుడైతే మనము ఇవ్వడానికి ఉపక్రమించామో అప్పుడు మనము వారిని గుర్తుపెట్టుకుంటాము. ఇప్పుడు ఇవ్వడానికి ఎప్పుడైతే ప్రపంచం ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది అని అంటే, హూ డస్ ఇట్ ఆర్ హూ గివ్స్ మోర్. బట్ ఎవరైతే తీసుకుంటారో, దేర్ ఈస్ అనదర్ సెట్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు చెప్పిన నలుగురు గురించి కాకుండా మీరు మీ నిజ జీవితంలో మీరు ఒక్కసారి మీ జీవితంలో మీకు బాగా తెలిసిన వ్యక్తుల గురించి, ఒక నలుగురు గురించి ఆలోచించండి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మనము, అంటే సొసైటీ నుంచో, మీ నుంచో, లేకపోతే పక్కన వాళ్ళ నుంచో, దేశం నుంచో, ఎక్కడి నుంచి అయితే తీసుకుంటారో, వెన్ దే ఆర్ టేకింగ్, we don't remember much, but we remember those people who are givers. ఎవరైతే ఇస్తారో, ఇందాక మనము మన పెద్దవాళ్ళని తీసుకోండి, మన తండ్రులని తీసుకోండి, మనం తాతలని, లేకపోతే ముత్తాతలని, లేకపోతే అంత ముందు వాళ్ళని, ఎవరైతే మనకి ఇచ్చి ఉంటారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుని ఉంటాం. వాళ్ళు మనకి ధనం ఇవ్వచ్చు, సంపద ఇవ్వచ్చు, లేకపోతే ఎనర్జీ ఇవ్వచ్చు, వాళ్ళ టైం ఇవ్వచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ చేయొచ్చు. సో those people who are giving are only remembered, but those people who are takers are not really remembered. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము, ఎవరైతే ఇచ్చి వెళతారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. మీకు ఈ సందర్భంలోనే చూడండి, మనము నేచర్ ని, అంటే మన ప్రకృతిని మనము దేవతలాగా కొలుస్తాము. మనము నేచర్ ఈజ్ ఏ నెట్ గివర్, ఇస్తుంది. చెట్లు పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, వాటిని మనం గుర్తుపెట్టుకుంటాము. నదులు ప్రవహిస్తాయి, మనం గుర్తుపెట్టుకుంటాము. నేచర్ అంతా చూస్తే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గివింగ్. ఇట్ గివ్స్ ఎ లాట్. వీలైనంత మొత్తం ఇచ్చేస్తాం, దాన్ని తీసుకొని మనం ఎదుగుతున్నాం. అండ్ చూడండి, సక్సెస్ కూడా ఎవరికి వస్తుంది అని అంటే, ఎవరు మనం ఇచ్చే వాళ్ళకే వస్తుంది. దీని గురించి మనము తర్వాత క్లాసెస్ లో కూడా మనం మాట్లాడుకుందాము, సక్సెస్ కి గివింగ్ కి ఉన్న రిలేషన్. ప్రస్తుతానికి ఈ గివింగ్ అనే దానిని మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనము ఇచ్చే వారిని గుర్తుపెట్టుకుంటాం. మన తాత తండ్రులు మనకి ఆస్తి ఇచ్చారు, లేకపోతే మనకి జీన్స్ ఇచ్చారు, మనకి జన్మనిచ్చారు, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం.
ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. ఎవరైతే నిస్వార్థంగా ఇచ్చే వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఎవరైతే నిస్వార్థంగా ఇచ్చే వారిని మనం దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తున్నాము. నిస్వార్థంగా అంటే మనకి ఏ స్వార్థం లేకుండా, నేను నీకు ఇది ఇచ్చాను కదా, నాకు వెనకాల ఏంటి అనేది ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది మనం ఇవ్వగలిగినదే. ఇప్పుడు ఇవ్వాలి అని అంటే మన దగ్గర ఎక్కువ ఉండాలి. ఏముండాలి? ఉండాలి అనగానే మనం ఎప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఆలోచిస్తాం. నా దగ్గర మనీ ఉందా అని ఆలోచిస్తాం. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ జస్ట్ మనీ. మనం నిజంగా ఇవ్వాలి అని అంటే, నేను క్వశ్చన్ అడిగింది కూడా అదే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వాట్ కెన్ యూ గివ్? నిన్న అడిగిన క్వశ్చన్ కూడా అదే. వాట్ ఆల్ కెన్ యూ గివ్ యాజ్ ఏ పర్సన్? మీరు ఏమి ఇస్తే, ఇప్పుడు మనకి ఒక ఒక కాన్సెప్ట్ అయితే క్లియర్ గా ఉంది. ఎవరైతే ఇస్తారో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎవరైతే నిస్వార్థంగా ఇస్తారో వాళ్ళని దేవతలుగా కొలుస్తున్నాం. లైక్ మదర్ నేచర్. మీరు మదర్ తెరిసా అని కూడా మనం దేవతని చేసేసాం. అది క్రిస్టియన్ భాషలో వేరే మాట అని అంటారు, కానీ తను దేవత, దైవదూత, ఏంజిల్ అనేసి మన మామూలు భాషలో మనం చెప్పుకుంటాం. షీ హాజ్ ఆల్రెడీ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ గాడ్. బికాస్ ఎవరైతే నిస్వార్థంగా ఇస్తారో, స్వార్థం లేకుండా ఇస్తారో వాళ్ళని దేవతలు, దేవుళ్ళుగా మనం చూస్తాం. ఇఫ్ యు ఆల్సో వాంట్ టు బి రిమెంబర్డ్, లైఫ్ కి ఒక పర్పస్ ఉండాలి అని అంటే, వెన్ యు ఆర్ ఎ నెట్ గివర్, యు విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి? ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ దిస్. ఎనీబడి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వని వాళ్ళు, ఐ విల్ రిపీట్, ఆర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్, మనము క్వశ్చన్స్ అడగండి. ఐఎమ్ విల్లింగ్ టు కంటిన్యూ దిస్ క్లాస్ ఫర్ 1 or 2 more minutes, or 1 or 2 కాన్సెప్ట్స్ ఇంకా చెప్పాలి. ఇప్పటి వరకు అర్థమైతే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఎనీబడి వాంట్స్ టు టాక్ ఎట్ దిస్ మూమెంట్? ఏమన్నా ఈ విషయం వరకు మాత్రమే ఏమన్నా మాట్లాడాలనుకున్నారా? సార్, అపాత్ర దానము అంటారు కదా, అది హౌ టు అసెస్ అండ్ హౌ టు అనలైజ్ సార్? మీరు మా అపాత్ర దానం దీని గురించి కూడా మనం మాట్లాడదాము. మనము ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మదర్ తెరిసా గారి గురించే మాట్లాడుకుందాం. లేకపోతే మనం ఇందాక చూసిన మహాత్మా గాంధీ గారి గురించే మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారు గనక హీ ఈస్ బీయింగ్ రిమెంబర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. నేను తెచ్చిన స్వాతంత్రాన్ని వీళ్ళు సరిగ్గా ఉపయోగించలేరు అని గనక ఆయనకు అనిపించింది అనుకోండి, ఆయన నిజంగా పాట పాడేవాడా? సో వీటిని మనము మొదలు పెట్టక ముందే మనకి కొన్ని క్వశ్చన్స్ మనల్ని ఆపేస్తాయి. ఇదిగో మనం చేసేదంతా వృధా కాబోతోంది అనేది. సో వీటిని మనకేంటంటే, ఇదిగో నేను చాలా కష్టపడిపోతున్నాను, మన మైండ్ ఈజ్, మనం ఇంకా మొదలు పెట్టక ముందే మనల్ని వెనక్కి లాగుతుంది. ఇది ఓం ప్రకాశం గారికి కదా, మనందరికీ ఉంది. వి ఆల్ ఆర్ హ్యావింగ్ దిస్ యాటిట్యూడ్. మహాత్మా గాంధీ గారు, ఇదిగో నేను ఎందుకు వేరే వాళ్ళకి, ఇదిగో స్వాతంత్రం ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ సరిగ్గా ఉపయోగించుకోలేరు అని అనుకుని ఉంటే, he should not have done like that.
మనకి మన పేరెంట్స్ తాత తండ్రులు ఇదిగో నేను ఇంత కష్టపడుతున్నాను, నా తర్వాత పండిత పుత్ర పరమశుంఠ అన్నట్లు మా తర్వాత నా సంతానం అంతా వేస్ట్ గా అవుతారు అని అంటే, ఇప్పటి వరకు వారు ఎక్కువ కష్టపడి వారు త్యాగం చేసి మనకి కష్టపడి ఇంత ఆ సంపదను ఇచ్చేవారు కాదేమో. సో మనం ఇచ్చేందుకు నేను ఇవ్వాలి అని అంటే ఇదే టాపిక్ కంటిన్యూయేషన్. ఇవ్వాలి, ఇవ్వడానికి కూడా అర్హత ఉంటుంది. ఇచ్చే ముందు కూడా మనం అర్హులం అవ్వాలి. వి షుడ్ బి ఎలిజిబుల్ ఎనఫ్. ఎలా అర్హత సాధిస్తామో తెలుసా? ఎలా అర్హత సాధిస్తామంటే, ఇవ్వడానికి అర్హత సంపాదించాలి అని నేను చెప్పినప్పుడు ఏమి మనకి మొదట వీ హ్యావ్ టు, ఇవ్వడానికి అర్హత అని అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, యు హ్యావ్ టు లెట్ గో, కొన్నిటిని వదిలేయాలి. తర్వాత రెండవ స్టెప్, యు హ్యావ్ టు గ్రో, మీరు పెరగాలి, ఆర్ ఎల్స్ మీరు వృద్ధి చెందాలి. మూడో స్టెప్ లోనే యూ విల్ బి ఏబుల్ టు గివ్. మొదటిది ఏంటండి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? లెట్ గో. లెట్ గో. ఏంటి? వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు లెట్ గో? దీస్ ఆర్ ద ఫాలోయింగ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెట్ గో. నెగిటివిటీని వదిలేయాలి. You have to let go of your fear. You have to let go of your identity. ఇది వదిలివేసిన తర్వాత మనం ఇప్పుడు మంచిగా మొక్కని పెంచాలి అని అనుకోండి, కొన్ని మొక్కతో పాటు కలుపు మొక్కలు పెరుగుతా ఉంటాయి, వాటిని తీసేయాలి, దాన్ని తుంచేయాలి. అప్పుడే మనము ఏమవుతాము? యూ విల్ గ్రో. ఒక చెట్టుని చూడండి, ఒక మొక్కని చూడండి, పక్కన ఉన్న కలుపు మొక్కలు తీసేస్తేనే చెట్టు ఎదుగుతుంది, ఎదగతుంది. ఎదుగుతున్న తర్వాత, ఎదిగిన తర్వాత మాత్రమే అది ఇవ్వగలుగుతుంది. మన నేచర్ నుంచి తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్. when you let go of your negativity, when you let go of your fear, when you let go of your identity, you will then grow. ఎలా? గ్రోయింగ్ విత్ ఎ పర్పస్. మనము ఎందుకు ఎదగాలి అనే దానికి ఒక పర్పస్ ఉండాలి. మనము మైండ్ పరంగా ఎదగాలి. మనం మొన్న మన 2-3 నెలలుగా చెప్పుకుంటున్న క్లాసెస్ లో మనము వీఆర్ థింకింగ్ అబౌట్ గ్రోత్ ఆఫ్ అవర్ మైండ్. థింకింగ్ రైట్, సరిగ్గా ఆలోచించగలగాలి. when we grow మైండ్ పరంగా ఎదగడాలు, మైండ్ పరంగా సరిగ్గా ఆలోచించడం, తర్వాత మన పర్పస్ ని, మన ఇంటెన్షన్ ని, మన లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకుంటూ మనం ఎదగడం. అండ్ రొటీన్ పరంగా అనే దాని గురించి కూడా మనము వచ్చే క్లాసెస్ లో చెప్పుకుందాం. హౌ టు గ్రో. ఇలా చేస్తే మీకు దెన్ యూ విల్ బి ఏబుల్ టు గివ్. దెన్ అప్పుడు మాత్రమే మీరు ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే మీరు ఇవ్వగలరు. సార్ థర్డ్ పాయింట్ ఏంటి సార్? గివింగ్. మన థర్డ్ పాయింట్ ఈస్ గివింగ్. ఇదే లైఫ్ అకార్డింగ్ టు మీ అండ్ అకార్డింగ్ టు మెనీ ఆఫ్ ద బుక్స్ దట్ ఐ హావ్ రెడ్. సో మనము ఏమి ఇవ్వగలము? మనము ఇతరులకు ఏమి ఇవ్వగలం? ఇవ్వాలి అని అంటే డబ్బులు ఉండాల్సిందేనా? మదర్ తెరిసాకి ఏం డబ్బులు ఉన్నాయి అనేసి ఆవిడ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ని స్థాపించగలదు? నిర్మల్ హృదయ్ అనేసి, లేకపోతే చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ మనకి చిన్నప్పుడు నాన్ డీటెయిల్ బుక్ లో చదువుకునే వాళ్ళం మదర్ తెరిసా గురించి.
లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ద పూర్ అని చెప్పి many institutions she has established, and ఎన్ని వందల వేల మందికి తను సహాయం చేసింది. గుర్తుపెట్టుకోండి, నిస్వార్థంగా ఇచ్చే వారిని దేవునిగా కొలుస్తాము. ఇచ్చే వాళ్ళని స్వార్థం లేకపోతే నాకు తర్వాత వెంటనే తిరిగి వస్తుంది అనేది మనం ఆలోచించాం కదా. ఇందాక మనకి ఎగ్జాంపుల్ కూడా మనకి స్వర్ణ గారు చెప్పారు. ఎవరైనా తిరిగి ఇస్తారు అనే ఉద్దేశం లేకుండా మనం ఇవ్వగలిగితే మనల్ని ఖచ్చితంగా ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. నేను ఇది ఇస్తున్నాను కాబట్టి నన్ను గుర్తు పెట్టుకుంటారు అని కాదు. ఇప్పుడు హౌ ధీరుభాయ్ అంబానీ, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లోనే కొంచెం పక్క సైడ్ దారి కానీ మీకు చెప్తాను. హౌ ధీరుభాయ్ అంబానీ ఈజ్ రిమెంబర్డ్ అంటే తను తీసుకుంటున్న దాంట్లో సగం పంచిపెడుతున్నాడు అని అంటే ఏదో చాలా ఉదారత చాటుకోవడంలా పంచిపెట్టవలసిన అవసరం వచ్చింది కాబట్టి పంచిపెడుతున్నాడు. మీకు తెలిస్తే హౌ ధీరుభాయ్ అంబానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ హిస్ స్ట్రేచర్ అని అంటే ఆ టైంలో షేర్ మార్కెట్ తనకి రిలయన్స్ షేర్లు కొనుక్కున్న వాళ్ళని ధనవంతులుగా చేశాడు. దట్ ఈస్ వై హీఈస్ రిమెంబర్డ్. వేరే వాళ్ళని కూడా ధనవంతులు చేశాడు కాబట్టి అక్కడ కూడా ఇవ్వడం అనేది ఉంది. పీపుల్ ఆర్ రిమెంబర్డ్ వెన్ దే గివ్. ప్లీజ్ అండర్స్టాండ్. అది వాళ్ళ కోసమైనా లేకపోతే ప్రపంచం మిగతా సొసైటీ కోసమైనా సరే చేస్తే, వెన్ పీపుల్ ఆర్ రిమెంబర్డ్ వెన్ వీఆర్ గివింగ్. అండ్ న్యాచురల్లీ మనం అందరము వెన్ వీఆర్ టేకెన్ బర్త్, వెన్ వీ హ్యావ్ టేకెన్ బర్త్, వీఆర్ బోర్న్ టు గివ్, నాట్ టు టేక్. అంటే నెట్ గివర్స్ అవ్వేన వాళ్ళని మనం బాగా సంపాదిస్తాం. మనకి తెలుసు మనం ఎల్లకాలం ఉండాము అని మనకి తెలుసు. కానీ మనం డబ్బులు సంపాదించాలనే ఆశ, ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలనే ఆశ, జ్ఞానం సంపాదించుకుని పక్కన వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే ఆదర్శంగా ఉండాలి అనేసి మనకి ఆశ ఉంటుంది. ఇది తప్పు కాదు. వి నీడ్ నాట్, ఇదేమి తప్పు కాదు. మనకి ఆ కన్ఫ్యూజన్ ఉండని అవసరం లేదు. సో చెప్పొచ్చేది ఏంటి అని అంటే, అల్టిమేట్లీ ప్లీజ్ గివ్ మోర్ దాన్ యూ టేక్. మనము ఏమి ఇవ్వచ్చు చెప్పండి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతిరోజు వాట్ కెన్ యూ గివ్? అండ్ గివింగ్ డస్ నాట్ ఆల్వేస్ నెసెసరీలీ ఇంక్లూడ్ మానిటరీ పార్ట్ ఆఫ్ ఇట్. మనం లైఫ్ ని సరిగ్గా ఆనందంగా జీవించాలి అని అంటే మీరు ప్రతిరోజు ఇవ్వచ్చు, ప్రతి క్షణము ఇవ్వచ్చు. ఎలా? మీరు సంతోషంగా ఉండి. యూ కెన్ గివ్ లవ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. Love them more. Give them love. Shower them more and more of love. You can give your smile. మీకు లవ్ అనే పదాన్ని మీరు వేరే ఇరుకు సందుల్లో చూస్తుంటే నేను చెప్పలేను, కానీ అది అమలిన ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. మలినం కాని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. యూ కెన్ love every other human being on this earth. You can give a smile. అవతల వ్యక్తికి మనం ఏమి, ఇప్పుడు మదర్ తెరిసా గురించి మాట్లాడతాను. మనకి ఇవ్వాలి అంటే మనం అర్హత సాధించాలి అనేసి అనుకున్నాము. మనం అర్హత సాధించాలి, ఆర్ ఎల్స్ మన దగ్గర ఎక్కువ ఉండాలి. ఇవ్వడము అని అంటే ఎప్పుడు ఇస్తాము? మన దగ్గర ఎక్కువ ఉంటేనే కదా. మన దగ్గర ఎక్కువ ఉంచుకునేలాగా మీ లైఫ్ ను మీరు తయారు చేసుకోండి. మీరు ఏదైతే ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది మీ దగ్గర ఎక్కువ ఉంది. కొన్ని ఇస్తే ఇంకా పెరుగుతాయి.
బహుశా ధనం ఇస్తే ఇంకా పెరుగుతుంది అని నాకు చెప్పడానికి ఆధారాలు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, కానీ మీరు ఏది ఇచ్చినా అది పెరుగుతుంది. ఇఫ్ యు లవ్ అదర్ పర్సన్, ద లవ్ టువర్డ్స్ యూ ఫ్రమ్ అదర్ పర్సన్ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ యు హేట్ అదర్ పర్సన్, అది కూడా ఏది ఇస్తే అది పెరుగుతుంది అని చెప్తున్నాను కదా. లవ్ బదులు హేట్ అని పెట్టుకోండి, దట్ విల్ ఇంక్రీజ్. మీ ఫ్యామిలీలో అట్లీస్ట్ యూ కెన్ ట్రై ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యూ కెన్ గివ్ మోర్ ఆఫ్ యువర్ లవ్, గివ్ మోర్ ఆఫ్ యువర్ స్మైల్, గివ్ మోర్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. మీకు పాజిటివ్ ఫీలింగ్స్ ఏమున్నా సరే పక్కన వాళ్ళకి ఇచ్చేయండి, అండ్ ఇచ్చినవన్నీ పెరుగుతాయి. మన మనసులో కూడా వెన్ యు ఆర్, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఫైనల్ గా ప్రతిరోజు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, మనము లాస్ట్ మంత్ క్లాస్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం డైరీ రాసుకోవాలి అనేసి. ఈ ఒక్క విషయం గురించి కూడా ఆలోచించండి. ఆర్ యూ ఎ నెట్ గివర్? ఆర్ యూ గివింగ్ మోర్ దాన్ యూ టేక్ టుడే? మీరు ఈరోజు తీసుకున్న దానికంటే ఇచ్చినది ఎక్కువైందా లేదా అనేది చూసుకోండి. మీరు ప్రేమనివ్వచ్చు, మంచి భావాలనివ్వచ్చు, కన్సర్న్ ని చూపించవచ్చు, ఇన్స్పిరేషన్ ని ఇవ్వచ్చు, నవ్వునివ్వచ్చు, మీ సంతోషాన్ని ఇవ్వచ్చు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇవి ఇచ్చిన వల్ల పెరుగుతాయి. అప్పుడు లైఫ్ చాలా చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. సో గివింగ్ లో మనము 6:15 అయిపోయింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్. వెన్ యూ గివ్, యూ విల్ ఎంజాయ్ మోర్. మీరు ఇవ్వడం మూలాన ఏ విషయంలోనూ నష్టపోరు. నేను ఇందాక పైన చెప్పిన వాటిల్లో మీకు అనిపిస్తుండొచ్చు, డబ్బులు ఇవ్వడం మూలాన నష్టపోతాను అని అనుకుంటే, ప్రస్తుతం మన మైండ్ మెంటల్ మెచ్యూరిటీ ప్రకారం మీరు ఏదైతే నష్టపోతున్నారు అని అనుకున్నారో దాన్ని ఇవ్వద్దు పోని కావాలంటే. కానీ మీరు ఇవ్వడం మూలాన నష్టపోవడం కాదు కదా, అది పెరుగుతుంది, ఫ్యామిలీలో బాండింగ్ పెరుగుతుంది, అవతల వ్యక్తితోటి నాకు రిలేషన్ మంచిగా ఉంటుంది అని అన్నప్పుడు మాత్రం గివ్ మోర్. సరిగ్గా ఆలోచిస్తే మీరు నష్టపోయేది ఏమీ లేదు వెన్ యూ గివ్. సార్ ఒక స్మాల్ క్వశ్చన్ సార్ ఇక్కడ. మీరు నేచర్ గివ్స్ అని చెప్పారు, బట్ మోస్ట్ ఆఫ్ ది కెలామిటీస్, బిగ్ కెలామిటీస్ ఆర్ ఫ్రమ్ నేచర్. మీకు తెలుసు, సునామీ, సైక్లోన్స్, దే ఆల్ యాక్చువల్లీ హర్ట్ పీపుల్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. I know we get benefited because of their qualities and nature qualities. అలాగే మనకి నేచర్ వల్ల కూడా ఎంతో ఇబ్బందులు వస్తాయి. అర్త్ క్వేక్, ఇట్ ఈస్ మదర్ అర్త్. ఓకే, సో there are several things which we don't have control. I don't know if we have done anything bad, but whatever it could be, ఆ కెలామిటీస్ వల్ల మనమే నష్టపోతాం. అది కూడా నేచర్ ఇస్తుంది అయినా అంటే అది ఎలా ఆలోచించాలి దాని గురించి నిన్న అనాలిసిస్ చేస్తున్నప్పుడు, అరే ఇది ఎలా మనము అర్థం చేసుకోవాలనేది నాకు అర్థం కాలేదు సార్. నేచర్ నుంచి వచ్చే ఈ నెగటివ్ ఎఫెక్ట్. అప్రస్తుతం, కానీ మీకు చెప్తాను, ఇది ఖచ్చితంగా చెప్పాలి, బికాస్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ. నేచర్ ఈస్ బీయింగ్ మిడిల్డ్ విత్. నేచర్ అంటే దానిలో తెలుగు అర్థం ఏంటో తెలుసా? నేచర్ అంటే ప్రకృతి తర్వాత ఇంకా నా నేచర్ ఇది అని మనం వేరే వాళ్ళతో మాట్లాడదాం. దిస్ ఈజ్ మై నేచర్ అని. స్వభావం. సో ఈ రెండిటి అర్థాలని మీరు సరిగ్గా అనలైజ్ చేయండి. నా స్వభావం, ఈ ప్రకృతి స్వభావం ఎప్పుడు
తలకు మించిన భారాన్ని మోయడం. ఎక్కడ ప్రకృతి ప్రకోపిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. We destroyed it. We have unfortunately not understood the nature of the nature. ప్రకృతి యొక్క స్వభావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మూలాన వార్నింగ్ వెళ్ళిస్తుంది. అది కూడా కొన్ని ప్లేసెస్ లోనే. ఇదిగో నాకు ఇంత హర్ట్ చేశాం. మన ఎవరైనా కొంచెం మాట అంటేనే మనము వాళ్ళ మీద వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి తిడతామే. నేచర్ అంతవరకే తీసుకుంటుంది. వై డోంట్ యు అండర్స్టాండ్? Right? Let us not deviate for this topic about those things which are beyond our ambit. నేను బహుశా మీరు కొత్త ఏమో, బట్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ దిస్ క్లాస్ అబౌట్ దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. పక్కన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను. పక్కన వాళ్ళ గురించి, పక్కన వాళ్ళు ఎలా ఉండాలి అనేది నాకు అప్రస్తుతం. నేను ఎలా ఉండాలి అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను అని మనం అనుకోవాలి. I am not here to change the entire universe. I am not here to change even my family member. I am not here to change even my spouse, even my children. I am here to change myself. నేను నా విషయాలు, నా చుట్టూ జరుగుతున్న విషయాలని నేను ఎలా చూడాలి అనే దాని గురించి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము రేపు సాటర్డే సండే, సో మనకి హోంవర్క్ ఉంటుంది. బిఫోర్ దట్ నేను ఇంట్రడక్షన్ లో కొన్ని మిస్ అయిన టాపిక్స్ చెప్తాను. I would prefer that all of you switch on your videos, and Rundu, I would prefer that you take a notebook and a pen and follow the class. అప్పుడు మీకు వీలైనంత, ఎప్పుడైనా నేను కొన్ని చెప్పినవి మంచిగా అనిపిస్తే మనము రాసుకుందాం. బికాస్ యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ టైం. నిన్న చెప్పినట్లు యూ హ్యావ్ గివెన్ మీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ టు మీ. సో దానిని 100కి 100 పాళ్ళు మంచిగా చేయడం నా బాధ్యత అని అనుకుంటాను. ఎప్పుడైతే మనము చెప్పుకుంటున్న విషయాలని somebody was asking any PDF ఏదైనా ఉందా అనేసి నన్ను అడుగుతున్నారు. There is no PDF. Actually, it's all out of many people's experiences, many things I have come across. సో వీలైనంత వరకు వాటిని రాసుకుందాం. ఎప్పుడైనా మనము షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు షేర్ దిస్ గుడ్ నోట్స్ ఆర్ షేర్ ద థాట్స్ విత్ అవర్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, గ్రూప్ మెంబర్స్ కానీ, అందరం ఒక కుటుంబం లాగా ఉండడం మంచిగా ఉంటుంది. సో దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తాను. సో దానికి పాత నోట్స్ తోటి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి I would prefer that you take a book and a pen and note what all is being said, and come prepared for the class the next day. So నేను ఇక్కడ ఫీజు కూడా తీసుకుంటాను. సో నా ఫీజు ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎనీ మానిటరీ థింగ్. నేను ఐ వాంట్ యూ ప్రతి సెషన్ లో ఫస్ట్ శుక్రవారం ఇది చెప్పేది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా ఫీజు ఏంటంటే, యూ విల్ గో టు those places which you feel the people are in a disadvantaged position than yours. మీకంటే డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని మీరు ఒక్కసారి విజిట్ చేసి రావాలి. అది నా ఫీ. ఏంటి మీరు విజిట్ చేసి రావడం అని అంటే, మీరు ఒక అనాథాశ్రమంకి వెళ్ళొచ్చు,
ఒక ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టమైన ప్లేస్ విచ్ యూ ఫీల్, ఆర్ మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. సీ హూమ్ ఎవర్ యూ ఫీల్ దట్ హూ ఆర్ డిసడ్వాంటేజ్డ్ దాన్ యువర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీరు డబ్బులు స్పెండ్ చేయమని కూడా నేను ఏమి చెప్పడం లేదు. Try to understand the people's suffering, try to understand how people are um, facing some hurdles. దాని మూలన మనకి నెక్స్ట్ క్లాసెస్ లో నేను చెప్పబోయేవి వాటి మీద కొంచెం క్లారిటీ వస్తుంది. ఓన్లీ వెన్ యూ హ్యావ్ గాట్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ గురించి ఆలోచించడం లేకపోతే ఊహించడం అందరూ చేస్తారు, కానీ ఐ వాంట్ యూ టు గో అండ్ విజిట్ ఇన్ దీస్ 3 days. ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే, వీలైనంత చోటకి, మీరు చాలా వందల మంది ఉన్న చోటకి వెళ్ళని అవసరం లేదు. ఒక 2-3 ఉన్నా లేకపోతే ఒక 10 మంది ఉన్నా సరే, గో టు సర్టన్ ప్లేసెస్ వేర్ యూ ఫీల్ పీపుల్ ఆర్ ఇన్ ఏ మచ్ డిసడ్వాంటేజియస్ పొజిషన్ దాన్ యువర్స్. సో అక్కడికి వెళ్ళి రండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. That's it for the day. Thank you very, very much. We'll take a quick one thing. Your hand raise చేశారు, ఆశా జ్యోతి గారు చెప్పండి. సార్ మనం ఇవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్. మనము కొంచెం కొంచెం పొల్యూషన్ ని తగ్గించుకుంటూ వస్తే మనం మన ఫ్యూచర్ కి కొంచెం మంచి హెల్తీగా ఉండే ఎన్విరాన్మెంట్ ని, నేచర్ ని ఇవ్వగలం సార్. రైట్. అది మనం ప్రతిసారి పొల్యూషన్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటూ ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. గ్రేట్. థ్యాంక్స్ ఫర్ ద థాట్. మనం ఇవ్వాలి అని ఆలోచించాలే గాని అనంతమైన ఆలోచనలు వస్తాయి. యూ కెన్ జస్ట్ నోట్ ఇట్ డౌన్. మనం ఏమి ఇవ్వచ్చు అనే దాని గురించి కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఏమి ఇవ్వచ్చు, అవతల వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు అంటే ప్రస్తుతం గురించి కాకుండా మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మంచి నేచర్ ని ఇవ్వగలం సార్, పొల్యూషన్ ని తగ్గించుకుంటూ వస్తే. Right, we can. Thank you. Yeah. One last, Sri garu cheppandi. After that we'll wind up. సార్ అంటే ఇందాక మీరు చెప్పింది, ఈ ప్రపంచంలో ఎవరైతే గుర్తుకున్న వ్యక్తులు అంటే మన కుటుంబం కోసం ఆలోచించకుండా, మన కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో ఎవరు మిగిలిలేరు. ఇప్పుడు చరిత్ర మన కుటుంబం కోసం కాకుండా నిస్వార్థంగా అందరి కోసం ఆలోచించి చేసిన వ్యక్తులందరూ చరిత్రలో ఉన్నారు. లైక్ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, గాంధీజీ, ఇలా వీళ్ళందరూ కూడా చరిత్రలో మిగిలిపోయారు. అంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, కుటుంబం కోసమే ఆలోచించకుండా ప్రపంచం కోసం ఆలోచించి చేశారు కాబట్టి వాళ్ళు చరిత్రలో ఇలా మిగిలిపోయారని నేను అనుకుంటున్నాను సార్. ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పారు, మన లైఫ్ కి జీవితానికి ఒక మీనింగ్ ఉండాలని. మనము చెయ్యాలి అంటే డబ్బే అవసరం లేదు సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, వింటున్నాను, చెప్పండి. మనం చెయ్యాలి అంటే మన దగ్గర డబ్బే ఉండాల్సిన అవసరం లేదు సార్. చాలా రకాలుగా చెయ్యొచ్చు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను, నాకు అర్థమైంది. నేను 1 minute లో క్లోజ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్, క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరికి పోయి కౌన్సిలింగ్ ఇస్తాను సార్. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళి వాళ్ళతోటి నేను వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, అవి ఎవరైతే రెగ్యులర్ మెడిసిన్స్ ఉంటాయో, డయాబెటిక్, బీపీ, అట్లాంటి చిన్న చిన్న మెడిసిన్స్ ఇస్తా. అంటే ఒక 1 month కావాల్సిన అవి కాదు సార్. కావాల్సిన వాళ్ళతోటి మోర్ టైం స్పెండ్ చేస్తే, మా కూతురులా ఉన్నావు, మా బిడ్డలా ఉన్నావు, వాళ్ళ కడుపులోది ఆ నెల రోజులు జరిగినవి అంటే నేను ఒక్కొక్క వీలున్నప్పుడల్లా వెళ్తుంటాయి, ఏవో ఫ్రూట్స్ తీసుకుపోయి ఆ టైం వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా కూడా చెప్పుకుంటా వస్తారు. వాళ్ళు మళ్ళీ మనం నెక్స్ట్ టైం వచ్చే వరకు కూడా, నేను నీకోసం 4 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానమ్మా, నీకు ఇప్పుడు కుదిరిందా అని చెప్తారు. అలాగే ఇంకొకటి సార్, రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల్ని పట్టుకొని వస్తే దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు సార్. నేను ఆ పని చేశాను, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, డబ్బు ఉంటేనే అని.
కానీ డబ్బు నథింగ్ సార్. చెయ్యాలన్న మనసు ఉండాలి కానీ చాలా ఉంటుంది సార్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోయారు ఒక అతను, అందరు చూస్తా నుంచున్నారు. నేను వెళ్ళి కీస్ చేతిలో పెట్టి వాళ్ళ అతని ఫోన్ నంబర్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, అందులో ఫ్యామిలీ అని ఉంటే ఫోన్ చేసి వాళ్ళని ఇది చేసి అంబులెన్స్ ఫోన్ చేసి ఒక 5,000 మనీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్ ఇచ్చి పంపిస్తే, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి మేడం గారు అని చెప్పి, అది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి సార్. అంటే నేను ఏదో చేసేసానని కాదు కానీ ఒక లైఫ్ సేవ్ చేశాను. ఆ టైంలో అందరిలాగా నేను నుంచుని చూస్తా ఉంటే అది వేరే విషయం. కానీ సంథింగ్ ఇస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, కైండ్ హార్ట్ అని, అది ఉన్నవాళ్ళు ఏ పనైనా చేయగలరు సార్. డబ్బు అసలు అవసరమే లేదు సార్. నోట్లో నుంచి వచ్చే ఒక చిన్న మాట చాలు సార్. చనిపోయేవాడిని కూడా, వాడు 2 రోజుల్లో చనిపోయేవాడు ఇంకో 10 రోజులు బతుకుతారు సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్, థ్యాంక్స్ అండి. సో నైస్, సో నైస్. ఆల్ ఆఫ్ యూ. మనకి చాలా మందికి ఈ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దిస్ ఫ్రమ్ యూ శ్రీ గారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు హావ్ షేర్డ్. ఆల్ ది బెస్ట్. సో మనం మళ్ళీ మండే కలుద్దాం. విల్ ఆల్ మీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే.